మన్యం జిల్లా బలిజిపేట మండలం గలావిల్లి గ్రామంలో శివాలయం గర్భగుడిలోకి పాము ప్రవేశించినది. ప్రధాన అర్చకుడు తిరుపతిరావు మాకు శివుని దర్శనం అయిందని ఆయన తెలిపారు. అలాగే గలవెల్లి గ్రామ పెద్దలు, గ్రామస్తులు కార్తీక మాసంలో గర్భగుడిలోకి పాము ప్రవేశించడానికి శివుని దర్శనం అయిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన్యం జిల్లా బలిజిపేట మండలం గలావిల్లి గ్రామంలో మనం ఉన్నాము, శివాలయంలో ఉన్నాము. నిన్న ఏదైతే 8/11/2025 నాడు శివాలయంలోకి ఒక నాగుపాము శివుడి రూపంలో దర్శనమిచ్చింది. ఆ పాము ఎలా గర్భగుడిలోకి వచ్చింది అది మనకి తెలియజేయడానికి ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నిన్నైతే పాము ఎలాగొచ్చింది, ఎన్ని గంటలకు వచ్చింది, మీరు ఎప్పుడు చూసారు, కొంచెం వివరంగా చెప్పండి. ఉదయం ఓం నమ శివాయ. ఉదయం 6 గంటలకు స్వామివారు నాగేంద్ర రూపంలో ఆలయ ప్రవేశం చేశారు. తత్ఫలితంగా చాలామంది భక్తులు వీక్షించి చాలా ఆనందాన్ని పొందారు. పరమశివుడు వచ్చాడన్నటువంటి భావన కలిగింది. అదే నేను అర్చన చేస్తున్నప్పుడు సమయంలో సుమారు గంట కాలం వరకు కూడా స్వామి నాతోనే నా ఆసనం కింద కూర్చుని ఉన్నారు. నేను ఒక వస్తువు తీయడానికని నేను పీట తీయగా స్వామివారి దర్శనం ఇచ్చారు నాకు. తర్వాత భక్తులందరూ వచ్చి చూడగా లింగాభరణ చుట్టూ తిరిగి తర్వాత స్వామి స్తోత్రం గుండా అక్కడ స్థానాన్ని ఏర్పరచుకొని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా శివస్వాములు, అయ్యప్ప స్వాములు, సుదూర ప్రాంతాల భక్తులందరికీ కూడా దర్శించుకున్నారు. తర్వాత ఈ అద్భుతమైనటువంటి సంఘటన ప్రతి కార్తీక మాసంలో ఇంచుమించు జరుగుతూనే ఉంటుంది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా ఒక శివస్వామి మెడలో నాగాభరణ రూపంలో పడి ఆ స్వామి మళ్ళీ స్వామి స్తోత్రంలోనే నివాసం ఉన్నారు. మరి ఈ భక్తులందరూ కూడా ఈ యొక్క చక్కనైనటువంటి మహాద్భుతమైనటువంటి స్వామివారి దర్శనం కలిగి పునీతులయ్యారని మేమందరం కూడా చాలా ఆనందదాయకం, గ్రామస్తులందరూ కూడా ఆనందాన్ని హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఇదే విషయం కోసం స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. గలావిల్లి గ్రామం శివాలయంలో నిన్న ఉదయం 6 గంటల నుంచి పూజా కార్యక్రమం గురుస్వామి చేశారు. ఆ పూజా కార్యక్రమం 8 వరకు చేశారు. 8 తర్వాత స్వామి కొబ్బరికాయ కొట్టడానికి పీఠం ఎత్తాడు. ఆ పీఠం కింద శంకరుడు నాగేంద్ర రూపంలో కనిపించి ప్రతి ఒక్కరికి స్వామికి దర్శనం ఇచ్చేసి అలాగా లింగం చుట్టూ తిరిగేసి ఒక 10 నిమిషాలు ఉండి అలాగా స్వామి ఏర్పాటుగా ఒక పానగొట్టంలో దూరిపోయి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందులో ఉండిపోయారు స్వామి. అలాగే ప్రతి స్వాములు, శివస్వాములు, శివుల స్వాములు, అయ్యప్పలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వచ్చి దర్శనం చేసి స్వామివారిని చూసి రాత్రి 8 గంటలకి స్వామి అలాగా బయటికి వెళ్ళిపోయారు. అది స్వామి జరిగింది. అలాగే ప్రధాన అర్చకులు అడిగి తెలుసుకున్నాం, స్థానికులు కూడా అడిగి తెలుసుకున్నాము. మాకు ఆ నాగుపాము రూపంలో శివుడే వచ్చి మాకు దర్శనమిచ్చారని చెప్పి చాలా ఆనందపడుతూ ఉన్నారు. మన్యం జిల్లా గలావిల్లి గ్రామం.